హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్కి నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ రెగ్యులర్ బెయిల్ మామూలు రెగ్యులర్ బెయిల్ కాదు, షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్. కాబట్టి ఆ షరతులు ఏంటంటే 50,000 చొప్పున రూపాయలు 50,000 చొప్పున 2 పూచికత్తులు కోర్టుకి సమర్పించాలని కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. అందుకు గాను అల్లు అర్జున్ ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి నాంపల్లి కోర్టుకైతే వచ్చారు. వచ్చి అక్కడ పూచికత్తు పత్రాలు లాయర్కు సమర్పించారు మెజిస్ట్రేట్ ఎదురుగా. అక్కడి నుంచి నేరుగా మళ్ళీ ఆయన నివాసానికైతే బయలుదేరారు. ఆ షరతుల్లో ముఖ్యంగా 2 నెలల పాటు అంటే 8 ఆదివారాలు ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి అక్కడ సంతకం చేయాలి. అక్కడ వాళ్ళు పోలీసులు ఏదైనా విచారిస్తే ఆ విచారణకు సహకరించాలి. దాంతోపాటు బయట ఈ కేసుకు సంబంధించి మీడియా ముందు కానీ ఎవరితో కానీ ఎక్కువగా మాట్లాడొద్దు అని ఆదేశాలు జారీ చేసింది. దాంతోపాటు సాక్షులను ప్రభావితం కూడా చేయొద్దు అని అటు కోర్టు అయితే నాంపల్లి కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. దానికి తగ్గట్టుగానే తీర్పు కూడా ఇచ్చింది. మరోవైపు అల్లు అర్జున్ అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్కి రెగ్యులర్ బెయిల్ రావడంతో పాటు అలాగే ఆయన మున్పట్ల షూటింగ్లో కూడా పాల్గొంటాడని వాళ్ళు ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఒక 2 నెలలు తొందరగా గడిస్తే బాగుంటుందని అటు సినిమా ప్రేక్షకులు ఇటు అల్లు అర్జున్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పుష్ప 2 భారీ విజయం సాధించింది దేశం మొత్తట. అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఏంటి అని అభిమానులు అందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పుష్ప సినిమా ఇండియాలోనే దాదాపు 2వ ప్లేస్లో నిల్చుంది కలెక్షన్ల పరంగా. అలాగే మొత్తం వరల్డ్ వైడ్ కూడా ఇప్పుడు ఈ డిసెంబరు నెలకు గాను ఇండియన్ సినిమా నెంబర్ 1 ఇండియా సినిమాగా నిలిచింది పుష్ప 2. త్వరలో వెంటనే అల్లు అర్జున్ సినిమా మరొక సినిమా కొత్త సినిమా స్టార్ట్ అయితే బాగుంటుంది అని అందరూ కోరుకుంటున్నారు. వాళ్ళు అనుకున్నట్టుగానే అల్లు అర్జున్ ఎప్పట్లాగానే షూటింగ్లో పాల్గొనాలి, మంచి మంచి చిత్రాలు తీయాలి, భారీ విజయాలు సాధించాలని అందరం కోరుకుందాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.